మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తూప్రాన్ డిప్యూటీ డిఎంహెచ్ఓ విఘ్నేశ్వర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో బలరాం రెడ్డి, మండల వైద్యాధికారి శిరీష, ఫీల్డ్ అసిస్టెంట్ రాములు, వైద్య సిబ్బంది, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ విఘ్నేశ్వర, డిప్యూటీ డిఎంహెచ్ఓ తూప్రాన్. ఇవాళ మనం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మన పిఎస్సిలో చెట్లు నాటడం జరిగింది. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధి ప్రవకుండా మన గవర్నమెంట్ స్వచ్ఛదనం పచ్చదనం కింద కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మనం నీళ్ళు నిల్వ ఉండకుండా కొబ్బరి బొండాలు కానీ టైర్లలో కానీ ఎక్కడ నీళ్ళు నిల్వకుండా ఉండడానికి అవిని దాంట్లో ప్రివెంటివ్ మెజర్స్గా కార్యక్రమాలు చేస్తున్నాం. మనం అట్లనే వాటర్ ఎక్కడ నిల్వ ఉంటే దాంట్లో ఆయిల్ బాల్స్ వేయడం, ఇక్కడ ఫీవర్ కేసులు వచ్చిన ఊళ్ళలో కూడా మనం ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్గా అక్కడ ఫీవర్ సర్వే చేయడం జరుగుతుంది. అట్లనే క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది. ఫీవర్ వచ్చిన ఒక 50 హౌజెస్లో స్ప్రేయింగ్ కూడా చేయడం జరుగుతుంది. మన ప్రస్తుతానికి మన వెల్దుర్తి మండలం చూసుకుంటే ఈ సీజనల్ ఫీవర్సే ఎక్కువ ఉన్నాయి. డెంగ్యూ సంబంధించిన ఫీవర్స్ అయితే ఎక్కువ. మన ప్లేట్లెట్స్ పరంగా చూసుకుంటే కానీ అబోవ్ 80 పైననే ఉంటున్నాయి కేసులలో. వాటికి మాత్రం మనం ప్రజలు భయపడకుండా ఇంటికాడ వైద్యం కూడా చేయించుకోవచ్చు దానికి. ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.